6,000తో 6 రోజులు ఎలా మేనేజ్ చేస్తాం రా? పొమ్మని మధ్యాహ్నానికి డీజే తేవాలి. బొమ్మ ఊరేంపుకి టపాసులు బాంబులు కావాలి. పెద్ద సమస్య వచ్చి అయితే దాని దగ్గర ఒక ఐడియా ఉంది. మన ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ తీసుకొచ్చి సాయంత్రం జల్దీ అటు కండక్ట్ చేద్దాం. టికెట్ 100 రూపాయలు. వచ్చిన డబ్బుల్లో సగం డబ్బులు పక్క తీసి మిగతా సగం డబ్బులు ఫుల్ పెడదాం. ఆ డబ్బులు ఏమైనా అడిగితే దేవుడికని సగం తీసేమని చెప్తాం. తర్వాత రోజు ముగ్గులు పోటీ కండక్ట్ చేద్దాం. ప్రైజ్ మనీ 1000 రూపాయలు చెప్దాం. వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి పార్టిసిపేట్ ఫీజు 100 రూపాయలు తీసుకుందాం. 30 మంది వచ్చినా 3000 వస్తాయి. అలాగే వినాయక చవితికి ఉట్టు కొట్టేస్తాం. కొట్టిన వాడికి 1000 రూపాయలకి ప్రైజ్ మనీ పెడదాం. కొట్టడానికి వెళ్ళే వాళ్ళ దగ్గర 50 రూపాయలు ఛార్జ్ చేద్దాం. కానీ ఎవడో కొట్టలేడు, ఎందుకంటే తాడు మంచి చేతిలో ఉంటది కదా. అలాగే లాటరీ పోటీలు కండక్ట్ చేయబోతున్నాం. గెలుచుకున్న వాళ్ళకి భారీ బహుమతులు అని చెప్తాం. అంతా కలిసి అయిన తర్వాత ఒక టేబుల్ ఫ్యాన్, మిక్సీ గ్రైండర్ వాళ్ళకి ఇచ్చేస్తాం. అంతే. ఈ ఎన్నాటికి మించి ఒక హైలైట్ ఐడియా నా దగ్గర ఉంది. అంటే వచ్చేసాం మేము వీధి కుర్రాళ్ళు. మరి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నామండి. అందుకని చెప్పేసి పలాస నుంచి పంతుల్ని, విజయనగరం నుంచి విగ్రహాన్ని, బందర్ నుంచి లడ్డు, కాకినాడ నుంచి కమ్మలు తెచ్చి పిఠాపురంలో పందిరేసామండి. మరి అన్ని చేయడానికి మా దగ్గర